మనకి లివర్ ప్రాబ్లంతోనో క్యాన్సర్ ప్రాబ్లంతోనో లేదా షుగర్ వ్యాధితోనో రకరకాల వ్యాధులతో ఇంట్లో పెద్దవాళ్ళు లేదా యువత ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకు ఆ ఇబ్బందులు పడుతున్నారు? మిగిలిన ప్రాంతాల్లో అన్ని సమస్యలు లేవు, మనకే ఎందుకున్నాయి? ఖచ్చితంగా ఇక్కడ ఏదో సమస్య ఉంది, మనలో సమస్య ఉంది. మన పాలకులు ఎవరైతే పాలించారో వాళ్ళకు సరైన చర్యలు తీసుకోకపోవడం, ఇక్కడ నీళ్లను కూడా వాళ్ళకి ఏదైతే ఫిల్టర్ వాటర్ ఇవ్వాల్సిన అవసరం ఉందో కొన్ని గ్రామాలకు శ్రీరామ్ రెడ్డి ప్రాజెక్ట్ నీళ్ళు వస్తాయి, అవైతే ఫిల్టర్ తో వస్తాయి. అవి కాకుండా ఇంకా కొన్ని గ్రామాలకు కూడా మనం బోర్డు ద్వారా అందించే గ్రామాలకి ఫిల్టర్ చేయకపోవడం, దాంట్లో క్లోరిన్ ఎక్కువ అవడం రకరకాల వ్యాధులకి కారణం అవుతుంది. మీరు ఎక్కడో చూసిండ్రు వికలాంగులు లిస్ట్ లో ఉన్నారు. వికలాంగులు ఈ నియోజకవర్గంలో 9,700 మంది వికలాంగులు ఉన్నారంటే ఒక్కసారి మీరు లెక్కేసుకోండి ఎంత దారుణమైన పరిస్థితిలో మనం ఉన్నాము. కాబట్టి నిజంగా అమలరా మీలో చైతన్యం రావాలి, మీరే ఓట్లు చూడాలి. మే 13వ తారీఖు మన రాబోయే ఎన్నిక చాలా ముఖ్యమైన ఎన్నిక. మీరందరూ కూడా ఒకటి ఆలోచించండి. మీరు మీ బంధువులు ఇతర ప్రాంతాల్లో ఎక్కడున్నా కూడా వాళ్ళందరినీ పిలిపించి మన గుర్తు సైకిల్ గుర్తు, ఈ సైకిల్ గుర్తు పైన ఓటేయించాల్సిన బాధ్యత మీ అందరూ పైన. చాలా మంది చదువుకున్న యువకులు ఉన్నారు, వాళ్ళు మనం తీర్చిదిద్దాల్సిన అవసరం మన పైన ఎంతైనా ఉంది. కాబట్టి ఇంకొక విషయం, మనం చిన్న ఆడవాళ్ళకే ముఖ్యంగా అమ్మగారికి చెప్తున్నా, మీ బిడ్డల్ని డిగ్రీ వరకు చదివిస్తున్నారు, తర్వాత పెండెంట్లు చేసి వాళ్ళని ఇంటికి పంపుతున్నారు. కాదు, మీ బిడ్డల్లో కూడా చాలామంది ఆడపిల్లలు చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మంచి చదివించాలంటే మీకు ఒక అనుమానం ఉంటుంది. తర్వాత ఏం చేయాలి, ఎక్కడికి పంపించాలి, ఆడపిల్లలను అటు ఇటు పంపిస్తే కష్టమనే అభిప్రాయం మీలో ఉండొచ్చు. కానీ మన కళ్యాణదుర్గం ప్రాంతంలో మంచి నర్సింగ్ స్కూల్ తేగలిగితే, అక్కడ నర్సింగ్ విద్యార్థులను చదివించగలిగితే వాళ్ళకి దేశ విదేశాల్లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నిజంగా మీరంతా అక్కగారు అమ్మగారు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు కూడా ఒక్కసారి మీ వాళ్ళందరినీ పిల్లలందరినీ చూసుకోండి. ఖచ్చితంగా మీరందరూ కూడా మీ పిల్లల భవిష్యత్తు ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఉంది. ఎందుకంటే మన ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం, మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం మన అందరిపైన ఉంది. ఎందుకంటే మనకి పార్లమెంట్లో అంబికా లక్ష్మణ్ గారు కూడా మన అందరి తరఫున పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే పార్థసారథి కూడా పార్లమెంట్కి వెళ్తున్నారు. ఇద్దరు కలిసి మన ఉమ్మడి జిల్లాలో ఉన్న సమస్య కళ్యాణదుర్గం ప్రాంతం చాలా కరువు ప్రాంతంగా ఉంది. కాబట్టి వాళ్ళిద్దరు కూడా బాధ్యత తీసుకొని మనందరి కోసం వాళ్ళు పార్లమెంట్లో పోరాడి ఆ నిధులు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు ద్వారా మనం ఆయన కాబోయే ముఖ్యమంత్రి కాబట్టి జూన్ 5వ తారీఖు జూన్ 6వ తారీఖు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం. కాబట్టి మీరందరూ కూడా ఒకటే ఆలోచించాలి. మనమందరూ కూడా రాబోయే కాలంలో ముఖ్యంగా మే 13వ తారీఖు మనకు అత్యంత కీలకమైన రోజు. ఆ రోజు మన ఓటు, మన ఆయుధం ఓటు రూపంలో సైకిల్ గుర్తుపేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీ ఓటు ఎక్కడేస్తున్నారో, మీ ఓటు ఎక్కడ? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎంత త్యాగ పురుషు అంటే ఆయనకు 30 అసెంబ్లీ స్థానాలు ఇస్తే ఆ 30 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడ ఇవ్వాలని తెలుగుదేశం అధ్యక్షుడు ఆలోచన చేస్తా అంటే మీరేం ఆలోచన చేయమాకండి. నా సీట్లలో 8 సీట్లు ఆయన తగ్గించుకొని 21 సీటుకు ఆయన కుదించుకున్న గొప్ప మానవత కలిగిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ మనం విధించాల్సిన విషయం. అలాగే ఎన్డీఏలో మనం భాగస్వాములుగా అయ్యామంటే నరేంద్ర గారి మోడీసులు మనకి చాలా అవసరం. ఎందుకంటే రేపు కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే కాబట్టి అక్కడి నుంచి నిధులు తెచ్చుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ఆయన సపోర్ట్ మనం ఇండియాలో ఉంటే ఖచ్చితంగా మన రాష్ట్రం బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రంగా మనం ఉన్నాం కాబట్టి జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై నరేంద్ర మోడీ.